వెల్కమ్ టు మే చైతన్య ప్రియాస్ కిచెన్. కుకింగ్ మేడ్ సింపుల్, ఫ్లేవర్స్ మేడ్ స్పెషల్. ఈరోజు శ్రావణ మాసంలో పండుగ సమయాలలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి చాలా మధురమైన రవ్వ పాయసంని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానంని ప్రాసెస్లో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కాస్త నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ప్రసాదాల్లో నైవేద్యంకి ఎప్పుడైనా నెయ్యి కాస్త ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అమ్మవారికి పెట్టడానికి కూడా చూడడానికి కానీ చాలా బాగుంటుంది. ఇలా నెయ్యిలో జీడిపప్పులు వేసి వేయించుకోవాలి. జీడిపప్పులు కాస్త వేగిన తర్వాత ఇలాచీతో పాటు ఎండు ద్రాక్షని కూడా వేసి గోల్డెన్ కలర్లోకి ఇలా ఫ్రై చేసి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కానీ లేదా మరో కడాయిలో 2 టేబుల్ స్పూన్ల గీని వేసేసుకొని 1/2 లీటర్ పాలకి 4 స్పూన్ల రవ్వ అయితే సరిపోతుంది. చిన్న నార్మల్గా యూస్ చేసే టేబుల్ స్పూన్ తోటి ఇలా రవ్వను కూడా వేసి కాస్త దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకుంటే ఎక్కువ ఎర్రగా అయిపోకుండా పర్ఫెక్ట్గా మంచి రంగులో వస్తుంది. ఇలా రవ్వ వేగిన తర్వాత ముందుగా కాంచి చల్లార్చి పక్కన పెట్టుకున్న పాలని రవ్వ ఉండలు కట్టకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ మనం ఇలా బాయిల్ చేసుకున్నామంటే రవ్వ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. పాలు కూడా చిక్కపడుతూ కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది. చూడండి, ఇలా రవ్వ ఉడికితే తెలిసిపోతుంది మనకు. ఇలా చెక్ చేసుకున్న తర్వాత 1/2 లీటర్ పాలకి 4 to 5 స్పూన్స్ లేదా ఇలా 1/4 కప్ షుగర్ని యాడ్ చేసేసుకోవాలి. షుగర్ మిక్స్ అయ్యే వరకు ఇలా తిప్పేసుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వును కూడా వేసేసుకుందాం. ఇలా డ్రై ఫ్రూట్స్ వేయకముందు కుంకుమ పువ్వుని గుర్తుంటే ముందుగా పాలలో నానబెట్టుకున్నామంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. నేనైతే ఇలా చివర్లో యాడ్ చేస్తున్నాను. మంచి రంగుతోటి ఫ్లేవర్ చాలా బాగుంటుంది నైవేద్యంకి ఈ పాయసం. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని నైవేద్యాల కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్.